వెల్కమ్ టు మన అందమైన ప్రపంచం. ఈరోజు మన రెసిపీ మెంతిపప్పు. దీనికి కావాల్సింది మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, కందిపప్పు, చింతపండు కావాలి. చింతపండు పేస్ట్, నేనైతే చింతపండు పేస్ట్ వాడుతున్నాను, మీరైతే మామూలుగా చింతపండు వాడుకోవచ్చు. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ మెంతులు ఇంకా ఎండుమిర్చి. మెంతిపప్పు అనగానే మనము ఆకుకూర అనుకుంటాము, కానీ ఈ మెంతిపప్పులో ఉట్టి మెంతులే వేసి చేస్తామన్నమాట. అయితే దీని ప్రాసెస్ ఏంటో, ఈ మెంతిపప్పుకి ఫస్ట్ మనము ఆయిల్ వేసేసుకోవాలి కుక్కర్లో. ఇదైతే కుక్కర్లోనే చేస్తాను నేను. సో ఫస్ట్ మీరు వేసుకోవాల్సింది, ఇందులో మామూలుగా పట్టే కన్నా కొంచెం ఎక్కువనే ఆయిల్ పడుతుంది అన్నమాట ఈ పప్పుకి. సో ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు వేసేసుకోవాలి. అయితే మామూలుగా అయితే మనం కందిపప్పు నానబెట్టి అవి ఇది కాసేపు సోక్ చేసి చేస్తాం కదా, దీనికి అవసరం ఉండదు. ఇది తొందరగా మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పప్పు చేసుకోవాలి అనుకుంటే దిస్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్. సో దీంట్లో కొంచెం మెంతులు ఎక్కువనే వేసుకోవాలన్నమాట, ఎందుకంటే దీని పేరే మెంతిపప్పు కాబట్టి. ఇది కొంచెం చిట్పట్లాడే కదా, చిట్పట్లాడాక మనము ఇందులో కందిపప్పు వేసేసుకోవాలి. కందిపప్పును కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. దోరగా నైస్గా ఫ్రై చేసుకుంటే ఇది మంచి వాసన వస్తుంది, అప్పుడు ఇట్స్ రెడీ అని. దీంట్లో మీరు ఇప్పుడు అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేయచ్చు. ఎండుమిర్చీలు ఇందులో అసలు మనం గ్రీన్ చిల్లీ అయినా వేయము, ఇందులో ఎండుమిర్చీలు వేయాలి. దీన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీకు తెలుస్తుంది, మంచి వాసన వస్తుంది అన్నమాట పప్పు. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి, నైస్గా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. జనరల్గా అయితే మా ఇంట్లో నేను ఈ పప్పు చేస్తే ఆల్వేస్ పొటాటో ఫ్రై కాంబినేషన్ అన్నమాట. ఈ పప్పు మా అమ్మ చేసేది, నేనైతే ఎక్కడా తినలేదు ఈ పప్పు. నేను ఎప్పుడు అంటాను ఇది ఫ్యామిలీ రెసిపీ అనుకుంటాను అన్నమాట. ఇప్పటిదాకా ఎవరి ఇంట్లో కూడా తినలేదు నేను. ఎప్పుడు ఎవరికి చేసి పెట్టినా మా ఇంట్లో నా ఫ్రెండ్స్ కూడా ఇదే ఫస్ట్ టైం అని చెప్తారన్నమాట. సో చూసారా, కలర్ మారుతూ ఉంది లైట్గా పప్పు, అండ్ మంచి వాసన కూడా వస్తుంది అన్నమాట ఆల్రెడీ. సో ఇప్పుడు మనం వేసుకోవాల్సింది ఉల్లిపాయలు. నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ ఉల్లిపాయలు వేసేసేయాలి ఇందులో. ఉల్లిపాయలు, ఇది కరివేపాకు, ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా కమ్మగా బాగుంటుంది పప్పు, చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసేసుకొని పప్పులో, పొటాటో ఫ్రై కాకపోతే వడియాలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. దీన్ని చపాతీలో కూడా బాగుంటుంది పప్పు. కొంచెం సేపు ఫ్రై చేద్దాం దీన్ని అన్నిటిని కలిపి. చూసారు కదా, చక్కగా ఉల్లిపాయ అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకా దీంట్లో ఏం లేదు, మనము నీళ్ళు పోసేసుకోవటమే, వాటర్ పోసేసుకోవాలి. ఈ పప్పుకి మామూలుగా 1:3 పోసుకుంటే గుడ్ అనమాట. ఇంకా తీసాక మనం 1:3 పోసుకోవాలి. ఇంతే. ఇప్పుడు దీనికి మూత పెట్టేసేయాలి. ఒకవేళ మీరు చింతపండు యూజ్ చేస్తుంటే ఒక చిన్న స్టీల్ కప్పు తీసుకొని అందులో చింతపండు కడిగేసి ఇదే కుక్కర్లో మీరు పెట్టేసి క్లోజ్ చేసేయచ్చు. కానీ మీరు పేస్ట్ యూజ్ చేస్తే ఇదంతా కుక్ అయ్యాక మనం దానికి యాడ్ చేసుకోవటమే. సో ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా వదిలేయాలి దీన్ని. ఈలోపు నేనైతే ఈరోజు పొటాటో ఫ్రై చేయట్లేదు. ఈరోజు మా ఇంట్లో దొండకాయలు వచ్చాయి,
సో నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఈరోజు దీనికి కాంబినేషన్గా. దొండకాయ ఫ్రై కూడా ఏం లేదు, ఉప్పు కారం వేయటమే అంతే, ఇంకేం లేదు దీనికి. సో మనము ఇది 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇది కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కుక్కర్ తెరిచి చూద్దాం ఏమైందో మన పప్పు. చూసారా చక్కగా అన్నీ ఉడికిపోయాయి. అయితే మనము ఒక ఒక పప్పు గుత్తి తీసుకుని దీన్నంతా సాఫ్ట్గా చేయటమే. దీంట్లో ముందు మనం చింతపండు వేసేసుకుందాం. చింతపండు పేస్ట్ వేసేసాను నేను. దీన్ని ఇప్పుడు మంచిగా ఇలా మెత్తగా చేసేసుకోవటం. ఇంకా దీనికి పోపు పెట్టే పని కూడా ఏం ఉండదు, ఆల్రెడీ మనం స్టార్టింగ్లో వేసేసాం కదా, అందుకే నేను అన్నాను ఇది చాలా ఈజీ పప్పు అనేసి. సో మీరు ఆఫీస్ నుంచి అది వచ్చినప్పుడు తొందరగా ఏదో ఒకటి చేసుకొని తినాలి అంటే ఇదొక వెరీ గుడ్ ఆప్షన్. అందులో ఇంట్లో ఆకుకూరలు ఏం లేదు, పప్పు చేసుకోవాలి మీరు. సో ఇది చేసేసుకొని తింటమే. అంతే, చూసారా పప్పు రెడీ. దీన్ని చక్కగా మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని తినేయటమే. చూసారండి మన పప్పు రెడీ అయిపోయింది. ఇంతే, ఇంకా దీనికి పోపు వేసేది లేదు కాబట్టి మీకు కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వేడి నీళ్ళు వేసి మనం దాన్ని కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవచ్చు. చింతపండు ఇంతే, స్ట్రైట్గా తినేయటమే దీన్ని. ఇది చపాతీలో ఇంకా రైస్లో చాలా బాగుంటుంది. కాస్త నెయ్యి వేసేసుకొని తినాలి. మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది. మా ఇంట్లో అయితే చాలా ఫేవరెట్ పప్పు ఇది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన అందమైన ప్రపంచం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.